హాయ్ ఫ్రెండ్స్, ఒక 300 గ్రాముల మునగాకు తీసుకొని మనము లేత మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్న తర్వాత ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు అన్నీ మనం వేయించుకొని తర్వాత ఒక గ్లాసు నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించుకున్నాక మళ్ళీ ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేయించుకున్న తర్వాత అన్నీ కలిపి మనం అవి ధనియాలు ఫ్రై అయినాక మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మెత్తగా చింతపండు వేయాలి. కొంచెము చింతపండు వేసినాక చింతపండును కూడా గోరువెచ్చగా కొంచెం లైట్గా వేడి చేయాలి. వేడి చేసి మిక్సీ జార్లో పోసుకొని అది మిక్సీ పెట్టుకోవాలి. మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో పౌడర్ చేసుకున్నాక అది మెత్తగా అయినాక అది పక్కన పెట్టేసుకొని ఇంకొక కళాయిలో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయినాక కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కూడా వేడి చేసుకోవాలి. దానికి తగినట్ట ఉప్పు వేసుకున్న తర్వాత 3/4 కేజీ అది మునగాకి 150 గ్రాములు ఎండుమిర్చి సరిపోతుంది ఫ్రెండ్స్. మునగాకు కళాయిలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ డీప్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకోవాలి. మంచి మిక్సీ పట్టుకొని అవి ఆ మిశ్రమం కలిపేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే ఇంకా మొత్తం కలిసిపోద్ది. మునగాకు కారప్పొడి ఇడ్లీలోకి, దోశలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్టీగా.